సంపద సృష్టిస్తాను అన్న చంద్రబాబు 48 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి సంపద క్రియేట్ చేయటం తెలియక 3,50,000 కోట్లు అప్పు చేసి ఎంత 3,50,000 కోట్లు అప్పులు చేసి ఈరోజు రాష్ట్రాన్ని దివాలా తీయించే స్థితికి వచ్చేశాడు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చేతిలో చిల్లి గవ్వలేదు, మీకు చేయాలనుకున్న మా చేత ఏమీ లేదు అంటూనే రాష్ట్రంలో 3,52,000 కోట్లు అప్పు చేశాడు అని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ అప్పులంతా చేసి ఎక్కడ ఖర్చు పెడుతున్నాడా అయ్యా అంటే పచ్చటి 3 పంటలు పండే భూముల్ని రాజధానిగా చేసుకుని ఆ 3 పంటలు పండే భూముల్లో పర్యావరణాన్ని నాశనం చేసి అక్కడ రాజధాని కడతాను అని మూర్ఖపు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో, తన విధి విధానాలతో రాష్ట్రంలో ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడో, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవు, రాష్ట్రంలో అటు వ్యవసాయదారులు పూర్తిగా అయోమయ స్థితిలో ఉన్నారు. గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి ఎరువులు విత్తనాలు సకాలంలో అందట్లేదు. వ్యవసాయం ఎందుకు చేయాలరా దేవుడా అని చంద్రబాబు ఎప్పుడు అధికారం వచ్చినా వ్యవసాయదారులు అనుకునే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. ఎందుకురా దేవుడా ఈయన అధికారంలోకి వచ్చాడు, ఈయనకి ఎవరు ఓట్లేశారు, ఓట్లేయకనే ఈయన ఎలా అధికారంలోకి వచ్చాడు అని బాధపడే స్థితి. అటు ఉద్యోగస్తులకి 4 డిఏలు పెండింగ్ ఇప్పటి వరకు ఉద్యోగస్తులకి, వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగస్తుల ఓట్లు వేసుకున్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఉద్యోగస్తులను పట్టించుకునే స్థితిలో కూడా లేడు. మళ్ళీ అధికారంలోకి వస్తానని కలలు కంటున్నాడు. ఏ విధంగా అయినా అడ్డదారుల్లో మనం అర్ధరాత్రి ఎలా 2024 ఎన్నికలలో ఓట్లు వేసుకున్నామో మళ్ళీ అలాగే మనం గెలుస్తాము అనే భ్రమలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కానీ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో శ్రీలంక, బంగ్లాదేశ్ ఘటనలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈరోజు విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి ఫీజు రీయింబర్స్మెంట్ ₹1 కూడా పడలేదు. కాలేజీలకి మేము కడతాము అని అన్నారు, కానీ ఇప్పటి వరకు కాలేజీల అకౌంట్లో డబ్బులే పడలేదు. 3-4 అకాడమిక్ ఇయర్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు. సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చింది. ఏ రంగం చూసినా అటు విద్యార్థులకు కోతలు, అటు వ్యవసాయదారులకు బాగా కోతలు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశానని అన్నాడు. ఏకంగా ఇచ్చేయనని 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయనని అన్నాడు. కేవలం 20 నెలల్లో 23 లక్షలు ఇచ్చిన మహానుభావుడు అట ఈయన. ఎక్కడ ఉద్యోగం ఇచ్చాడు, ఎవరికి ఉద్యోగం ఇచ్చాడు లిస్టు బయట పెడితే రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు. మరి తప్పుడు ప్రచారాలతో ఏ మీటింగ్కి వెళ్ళినా ఆ మీటింగ్లో అబద్ధాలు చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే కేవలం 23 నెలల్లో దాన్ని దాటేసి 3,52,000 కోట్లు అప్పు చేసేసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు దిబ్బగా మార్చాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. రాజధాని పేరు చెప్పి దోపిడీ జరుగుతూ ఉంది. ఈరోజు రూపాయి ఖర్చు అయ్యే పనికి ₹100 ఖర్చు పెడుతున్నాడు. రేపు వర్షాలు వస్తే రాజధాని పరిస్థితి ఏంటో, అమరావతి పరిస్థితి ఏంటో ఎవడికి అర్థం కావట్లే. అప్పులే కనపడతా ఉన్నాయి, సంక్షేమాలు లేవు, అభివృద్ధి లేదు. రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి నిర్వీర్యమైపోయింది. ఇది చంద్రబాబు పరిపాలన. మరి మీరే అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలి.